నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. చేనేత కేవలం భౌతిక వృత్తే కాకుండా కళాత్మకంగా నైపుణ్యంతో కూడిన పని కావడంతో దీనిని నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. అంతటి క్లిష్టమైన పనిని తాను ఉన్నత విద్య అభ్యసిస్తూనే వృత్తి పట్ల మక్కువ ఏర్పరచుకొని నిరంతరం శ్రమించారు. వృత్తిని ఒక ప్యాషన్గా మాత్రమే కాకుండా తను ఒక 100 మొగ్గాలను స్థాపించి వారి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలవాసి గాజుల అనిల్పై V3 న్యూస్ స్పెషల్ ఫోకస్. అనిల్ ఓ మధ్యతరగతి చేనేత కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నతనం నుంచే తన తండ్రి గాజుల ధనుంజయ చేనేత వృత్తి మీద ఆధారపడి జీవనం సాగించేవారు. అలా చేనేత కుటుంబం నేపథ్యంలో తాను చదువుకుంటూ చేనేత వృత్తిపై మక్కువ పెంచుకున్నారు. ఉన్నత చదువులు చదువుకుంటూ చేనేత వృత్తిపై ఆసక్తితో ఆ వృత్తిలో నైపుణ్యం కోసం నిరంతరం ప్రయత్నించేవారు. ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత విదేశాలలో ఉద్యోగం వచ్చినా కూడా తాను పుట్టి పెరిగిన ఊరి కోసం, తన కుల వృత్తి చేనేత కోసం ఉద్యోగాన్ని వదులుకొని సొంత ఊరిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. కొంతకాలం స్కూలు పిల్లలకు ఉచితంగా స్కూల్లో ట్యూషన్స్ చెప్పారు. అలాగే తనకు ఎంతో ఇష్టమైన చేనేత వృత్తిపై మక్కువ వల్ల ఒక మగ్గంపై రోజు కూలిగా నేత పని చేస్తూ అందులో మరింత మెళుకలు తెలుసుకొని ఒక మగ్గం స్థాపించి చీరలు నేశారు. కొద్ది కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి అది ఈనాడు 100 మగ్గాలను స్థాపించారు. అందులో నేడు 100 మందికి జీవనోపాధి కల్పిస్తూ ఆసరగా నిలుస్తున్నారు. కరోనా క్లిష్ట సమయంలో ఎంతో మందికి తనకు తోచిన విధంగా ఆదుకున్నారు. అలాగే తనతో పనిచేసిన వారికి కూడా అండగా నిలబడ్డారు. నేటి యువత అంతా విదేశాలలో స్థిరపడాలి, డాలర్లు సంపాదించాలని ఉవ్విలూరుతున్న సమయంలో డాలర్ల మాయాజాలంలో చిక్కకుండా సొంత ఊరిని, కులవృత్తిని ప్రేమించిన గాజుల అనిల్ను యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొసమెరుపు ఏమిటంటే పెద్ద బాల శిక్ష రచించిన గాజుల సత్యనారాయణ అనిల్కి స్వయంగా పెదనాన్న. సమాజం కోసం, చేనేత కార్మికుల కోసం, వారి శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడతానని అనిల్ చెప్పారు. నా పేరు గాజుల అనిల్. నల్గొండ జిల్లా గట్టుపల గ్రామం మాది. మేము చేనేత వృత్తిని ఎంచుకొని చాలా సంతోషంగా పనిచేసుకుంటున్నాము. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఒక 6 సంవత్సరాలు మ్యాథ్స్ టీచర్గా పనిచేశాను. కానీ ప్రైవేట్ సంస్థల్లో జాబ్ చేసే కన్నా మేము మా స్వయం ఉపాధిని ఎంచుకోవడం అనేది మాకు సంతోషంగా ఉంది. సో ఆ విధంగా నేను 2015వ సంవత్సరంలో మన పోచంపల్లి చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను చూసి కొత్త విధంగా మనం చేనేతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎప్పుడు కంచి పేరు వినపడుతుండటంతో పోచంపల్లిలో కంచిని మేము యాడ్ చేసుకొని కంచి, పోచంపల్లి 2 కలిపి మేము ఈ చీరలను తయారు చేయడం జరుగుతుంది. నేను ఆ రోజు నుంచి సుమారు ఒక 60 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా 20 నుంచి 25 వేల రూపాయలు సంతోషంగా సంపాదించుకుంటున్నారు. ప్రభుత్వం మాకు ఇంకా సహకరించి ఇలాంటి షెడ్లను ఏర్పాటు చేస్తే మేము ఇంకా చాలామందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. మేము ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత చేనేత ఎందుకు వెనకబడ్డదని చాలా ఆలోచించడం జరిగింది. సో డిజైనింగ్ వైజ్గా మేము కంచి ఎందుకు ఫేమస్, తర్వాత మా పోచంపల్లి ఎందుకు డౌన్ ఉందని ఆలోచన చేసాము. ఇందులో వెనకటికి అందరూ కొన్ని రకాల కలర్స్ మాత్రమే, కొన్ని రకాల డిజైన్స్ మాత్రమే చేసేవాళ్ళు పోచంపల్లిలో. ప్రస్తుతం డిఫరెంట్ అంటే మేము ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని కూడా డిజైన్లోకి వేయడం, తర్వాత కంచి బార్డర్స్లో కూడా సినిమా వాళ్ళకి సంబంధించిన బాహుబలివి ఇలాంటివి వేయడం, తర్వాత లైట్ కలర్స్, వందలాది కలర్స్, లైట్ కలర్స్ని కూడా తీసుకొచ్చి మా పోచంపల్లి దాంట్లో అద్దకం చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ప్రపంచ దేశాల్లో నుంచి మాకు ఆర్డర్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆర్డర్స్ చేయడానికి మేము చాలా ఉత్సాహంతో మా దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. సో ఇప్పుడు మేము నేస్తున్నటువంటి చీరలు ఓన్లీ హైదరాబాదు, గుజరాత్ ఇలాంటి లోకల్ ఏరియాల్లో కాకుండా ప్రపంచ దేశాల్లోని అన్ని దేశాల నుంచి మాకు ఆర్డర్స్ వస్తున్నాయి. వేరే వివిధ దేశాలు, లండన్, ఇంగ్లాండ్ ఇలాంటి దేశాల నుంచి కూడా మాకు ఆర్డర్స్ రావడం జరుగుతుంది ఫ్యాబ్రిక్ వైజ్గా. సో అదేవిధంగా గవర్నమెంట్ కూడా, ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా మాకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించడం మేము చాలా స్వాగతిస్తున్నాము. సో సబ్సిడీ విషయం కానీ, తర్వాత మన చేనేత వాళ్ళు చనిపోతే ఇచ్చేటటువంటి బీమా కానీ,
తర్వాత చేనేత మిత్ర కానీ ఇలాంటి అన్ని స్కీమ్లను కూడా మేము స్వాగతిస్తున్నాం. దానికి మాకు గవర్నమెంట్కి మేము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలు అంటే అవార్డులే కానీ తర్వాత వాళ్ళు ఇచ్చేటటువంటి కొన్ని సబ్సిడీలే కానీ ప్రతి ఒక్క చేనేత కార్మికుడిని చాలా ప్రోత్సహించే విధంగా ఉన్నాయి. దాని ద్వారా మేము కొత్తగా ఏర్పాటు చేసేటటువంటి డిజైన్స్ మమ్మల్ని మేము ఎప్పటికప్పుడు మోడలీకరణ చేసుకునే విధంగా ఉన్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి యువతకు నేను ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రైవేట్ జాబులు గవర్నమెంట్ జాబులు అని విదేశాలకు వెళ్ళేటటువంటి అవసరాలు లేకుండా మన చేనేత వృత్తిలో కూడా లక్షలు సంపాదించే విధంగా మనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ జాబే చేయాలనేది లేదు. బిజినెస్ పరంగా మనం కొత్త ఆలోచనలతో మన చేనేతలోకి వెళ్తే దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. నా పేరు గణేష్ అండి. నేను హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేసేవాడిని. ఒక 6 years 7 years చేశాను. మామూలుగా శాలరీ వచ్చేసి 9,000 10,000 12,000 వరకు చేశాను. కానీ ఇక్కడికి వచ్చాక ఊళ్ళోకి వచ్చినాక ఇక్కడ 1 year అవుతుంది ఇక్కడ ఈ వర్క్ చేయబట్టి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నెల నుండి 20 నుండి 25,000 వరకు వస్తుందండి ఇక్కడ సొంత ఊళ్ళో. ఇప్పుడు బాగున్నాను. ఇప్పుడు మా బావ గాజుల సెట్ ద్వారా కొంచెం హ్యాపీ. డబ్బులు వస్తున్నాయి సార్. ఇబ్బంది ఏం లేదు సార్. హైదరాబాద్ ఉంటే మెయింటెనెన్స్ చాలా ఖర్చు ఉంటాయి సార్. రూమ్ రెంట్లో ఉంటే మనం బతికేది ఏముండదు. అక్కడ ఉన్న వాళ్ళని బతికించడం తప్ప మనం బతికేది ఏముండదు. శాలరీ సరిపోదు. లబ్ధి పొందుతున్నాం సార్. ఏం లేదు సార్. నా పేరు స్వామి. మా గట్టుపల్లి మండలం మాది. నేను చేనేత కార్మికుడిని. పని మాత్రం మాకు మంచిగానే అనిపిస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ మాకు మంచిగా పని కల్పిస్తారు. గాజు సార్ మాకు పని కల్పిస్తుండు. మంచిగానే పని చేస్తున్నాం. నెలకు 20,000 దాకా సంపాదిస్తున్నాం. మాకు మంచిగానే ఉంది పని. ఒక 10 సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నాం సార్ దగ్గర. మాకు మంచిగా గతంలో అంటే నెలకు అప్పుడు 3-4 వచ్చాయి. ఇప్పుడు మంచిగా 20,000 దాకా వస్తున్నాయి. 25,000 దాకా ఇప్పుడు మంచిగా ఉంది. కొత్త డిజైన్లు కొత్త మగ్గాలు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు 10 సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నాయి ఇక్కడ. మాకేం మంచిగానే ఉంది. మాకు అన్ని ఇబ్బందులు ఏముండే. మాకు సార్ కూడా మంచిగానే ఇస్తుండు. మంచిగానే ఉంది. మాకు డబ్బులు ఇస్తాడు. మాకు అవసరం అంటే ముందే ఇస్తాడు కావాలనుకుంటే వాళ్ళ. ఇక్కడ మీ సొంత మగ్గం కిరాయి ఇప్పుడు నేస్తున్నారు కదా, ఇది షెడ్ కిరాయికి ఇట్లా ఏమైనా తీసుకున్నారా మీరు? ఏమైనా అంతా మా సార్దే. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుండు. మాకు మంచిగానే అనిపిస్తుంది. మంచిగానే చేస్తున్నాం పని ఇట్లా. నా పేరు శ్రవణం. నేను గట్టుపల కొంతకాలంగా అప్పట్లో మొగ్గలు నేస్తే చీరకి 300 రూపాయలు 200 రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు ఈ ఇళ్ళకి అన్నిసారి కాడికి వచ్చిన కాంచి ఈ 10 ఏళ్ళ నుంచి మంచిగా మా పిల్లలు మేము అందరం మంచిగా ఉంటున్నాం. ఏదైనా ఆపదైనా ఏదైనా కానీ అన్నిసార్లు మనకి ఎప్పటికీ ఏ రాత్రి ఫోన్ చేసినా కానీ చూసుకుంటాడు. మంచిగా చూసుకుంటాడు.